నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలైతే మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఉప్పులు, పప్పులు, నూనెలు ఇలా ఏదైతే మనకు కుటుంబంలో అవసరమైతున్న నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంతో పోలిస్తే మాత్రం మొత్తం కూడా రెట్టింపు అవుతున్నాయి. దీంతో సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి అసలుకు నిత్యావసరాలు కొనాలంటే మాత్రం భయపడే పరిస్థితి వస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎంతవరకు అది వాస్తవంగా మాత్రం అంతగా తగ్గే ప్రయత్నం అయితే జరగట్లేదు. ఇక రేషన్ లబ్ధిదారులకైతే మాత్రం మరిన్ని సబ్సిడీపై వస్తువులు అందించాలి, ఇంకా వస్తువులు అందించాలని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరికొన్ని రాష్ట్రాలు, దేశాలు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. రేషన్ ద్వారా అయితే మాత్రం నిత్యావసర ధరలు అయితే మాత్రం పేద మధ్యతరగతి వారికి అందిస్తే బాగుంటుందని కూడా కొంత ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ముందడుగు అయితే పడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం అయితే మాత్రం అందిస్తుంది. గతంలో దొడ్డు బియ్యం అందించిన నేపథ్యంలో ఈ సర్కార్ అయితే మాత్రం సన్న బియ్యం అందిస్తుంది. ఈ సన్న బియ్యంతో పాటు అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు అయితే మాత్రం కొద్దిగా సబ్సిడీకి అయితే అందించే ప్రయత్నం చేస్తుంది. అంటే గోధుమలు వరకైతే మాత్రం ప్రస్తుతానికి అందిస్తుంది. ఇలా అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మేము సన్న బియ్యం అందిస్తున్నాము, చాలా మంచి పథకము, ప్రజల్లో మంచి పేరు వస్తున్నది, అందరూ కూడా మంచిగా దీన్ని లబ్ధి పొందుతున్నారు. ఇదే సందర్భంలో మరో 5 అంటే సన్న బియ్యంతో పాటు మరో 5 నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని కూడా ఆయన ప్రకటన చేశారు. దీంతో లబ్ధిదారులకైతే మాత్రం ఒక ఆశాభావం కూడా వ్యక్తమైంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్న బియ్యమే మార్కెట్లో సుమారు కేజీ 50 రూపాయలు సగటున నడుస్తుంది. అలాంటి సన్న బియ్యాన్ని ఈరోజు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంలో నిత్యావసర ధరలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులను కూడా మేము ఇక వచ్చే ఏడాది నుండి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని కూడా ఆయన ప్రకటించడం కూడా ఒక ఆశ కనిపిస్తోంది. ఎందుకంటే ధరలు ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు ఇటు కందిపప్పు, పెసరపప్పు, నూనెలు, చక్కెర, గోధుమలు ఇటు 1 కాదు 2 కాదు అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా సుమారు 100 రూపాయల దగ్గర కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. 50 నుండి 100 రూపాయల పైనే ఉంటున్నాయి. ఇటు పల్లీల రేటు పెరిగిపోవడం కారణంగా నూనె ధరలు పెరిగిపోతున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి సందర్భంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా వచ్చే ఏడాది నుండి సన్న బియ్యంతో పాటు మరికొన్ని కూడా సరుకులు కూడా అందించడానికి అయితే మాత్రం సిద్ధమవుతున్నాము. దానికి తగ్గట్టు కార్యాచరణ కూడా సిద్ధమైందని చెప్పడంతో రేషన్ లబ్ధిదారులు అయితే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే మాత్రం కనిపించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ముందే కరెక్ట్గా ఇటు స్థానిక ఎన్నికల ముందు ఇటు రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో అమలు చేశారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా అప్పటికే కొందరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల విషయంలో కూడా ఈ యొక్క ప్రకటన కూడా ఓటింగ్ పరంగా కూడా పెరిగే అవకాశం ఉందన్నట్టు కూడా ఆశ అయితే పడుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఎన్నికలను దృష్టి పెట్టుకొని ప్రధానంగా కొన్ని ఎన్నికల ముందు కూడా హామీలు ఉంటాయి, కొన్ని అమలు చేసే పథకాలు కూడా ప్రారంభిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారం. అయితే రేషన్ కార్డు విషయంలో మాత్రం నిజంగా మెజారిటీ మంది సభ్యులు అయితే మాత్రం ఈసారి తెలంగాణ సర్కారు ఎక్కువ మందికి అందించే ప్రయత్నం అయితే చేసింది. గత బీఆర్ఎస్ సర్కారుతో పోలిస్తే మాత్రం వాళ్ళు మొదట్లో ఇచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే మాత్రం సుముఖత చూపలేదు, నమోదుకు ప్రక్రియకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి మొత్తానికైతే మాత్రం రేషన్ కార్డులను అయితే మాత్రం అందజేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే స్మార్ట్ కార్డు విషయంలో మాత్రం ఇంకా ఆ అంశం అయితే మాత్రం పెండింగ్లో ఉంది. కోర్టు కేసు ఉండడం కారణంగా అయితే మాత్రం ఇంతవరకు స్మార్ట్ కార్డ్ అయితే మాత్రం అందజేయలేదు. గతంలో అయితే కార్డు సిస్టమ్ ఉండేది. ఈసారి అయితే మాత్రం చిన్న ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డు తీసుకొస్తాము, లబ్ధిదారులకు ఇస్తాము, యజమానురాలు పేరు ఉంటుంది, ఆ తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. గతంలో మాదిరిగా పెద్దగా అందరి ఫోటో కాకుండా యజమానురాలి ఫోటోతో పాటు QR కోడ్ సిస్టమ్ అయితే ఇవ్వబోతున్నాము. తద్వారా వినియోగదారుడికి ఈజీగా ఉంటుంది. తద్వారా టెక్నాలజీ సహాయంతో కూడా రేషన్ సంబంధించిన లెక్కలు, ఫలాలు, ఆ వివరాలన్నీ కూడా ఈజీగా కనపడతాయి, కన్వీనియంట్గా ఉంటుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్మార్ట్ కార్డు రూపంలో మాత్రం అక్కడ రేషన్ కార్డు అయితే అందజేసింది. మరి త్వరలో కూడా కార్డు విషయంలో మాత్రం ముందు పడే అవకాశం అవుతుంది. ఎప్పుడైనా కానీ కార్డు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డులో భాగంగా ఆ నెంబర్ చూపించి చాలామంది అయితే మాత్రం ఆన్లైన్లో ఆ ప్రింట్ తీసుకొని రేషన్ కార్డు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మరి త్వరలో ఏమైనా ముందడుగు పడే అవకాశం ఉందా లేదా అనేది అయితే మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు 6 గ్యారంటీలో భాగంగా కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు అయితేంది, అలాగే ఇటు పెన్షన్ పథకం అయితే అయితేంది, అలాగే చాలా పథకాలు అయితే అమలు చేస్తుంది. ఇటు గృహలక్ష్మి అయితేంది, గ్యాస్ సబ్సిడీ అయితేంది, ఇలా రకరకాల పాలసీలు అయితే మాత్రం ఇటు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతిదానికి రేషన్ కార్డు అనేది ఒక లింకుగా ఉండడంతో ఈ రేషన్ కార్డు కారణంగా ఎక్కువగా పథకాల్లో కూడా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. గతంలో రేషన్ కార్డు లేనందుగా ఈ ఆరోగ్యశ్రీ కూడా చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని కొత్తగా ఈ ఆరోగ్యశ్రీ కూడా ఆటోమేటిక్గా ఇది లింక్ కావడంతో ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉండడంతో వాళ్ళకు కూడా బెనిఫిట్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు జారీ ద్వారా అయితే మాత్రం మెజారిటీ మందికి అయితే మాత్రం ఈ రేషన్ కార్డులు ఉండడంతో చాలా మందికి ఉపయోగపడుతుంది. దీంతో అందరూ కూడా సన్న బియ్యంతో పాటు కొన్ని నిత్యావసరాలు అయితే మాత్రం రేషన్ కార్డులో తీసుకుంటున్నారు. త్వరలో అంటే వచ్చే ఏడాది నాటికైనా 5 నిత్యావసర వస్తువుల్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నామంటూ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా ఎక్కువగా కూడా ఈ లబ్ధిదారులకైతే మాత్రం ఒక శుభవార్తలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నట్టు ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడు నిత్యావసరాలు కొనాలంటే ఒక భయపడే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఒక ప్రకటన చేయడం కూడా మరి ఎన్నికల నేపథ్యమా లేకపోతే ఇంకే కారణాలైనా పక్కన పెడితే మాత్రం ఒకవైపు నిధుల కొరత ఉన్నప్పటికీ, అప్పులు వెంటాడుతున్నప్పటికీ, ఆర్థిక భారం ఇబ్బంది అయినప్పటికీ కూడా పథకాల అమల్లో మాత్రం కాస్త అటు ఇటు జాప్యం ఉన్నప్పటికీ కొన్ని మాత్రం సక్రమంగా అమలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డు అనేది సామాన్యులకే ఉంటుంది. పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం నుండి కూడా రావాల్సిన కనీస వస్తువుల కోసం కూడా ఎదురు చూస్తారు. ఇలాంటి సందర్భంలో నిత్యావసరాల వస్తువుల విషయంలో మాత్రం ఒక ముందడుగు పడడం అయితే మాత్రం ఒక శుభ పరిణామం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు 9 సరుకులు అంటూ కూడా అప్పుడు ప్రవేశపెట్టింది. అప్పుడు ఒక బ్యాగ్తో పాటు అప్పుడు బియ్యం ఇచ్చేది, బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చేది. అలాంటి పథకాన్నే మళ్ళీ ఒకసారి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి 5తోనే ఆగుతుందా? మరి 5 నిత్యావసర వస్తువులు అనేది ఏదనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఎందుకంటే నూనె కావచ్చు, నూనె ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజులో నూనె ధరలు బాగా పెరిగిపోయి, వంట నూనె అనేది బాగా ధరలు పెరిగిపోయి, దాంతోపాటు చక్కెర ధరలు పెరిగిపోయాయి. ఇక కందిపప్పు, పెసరపప్పు కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో మరి నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని మరి ఏ అంశాలు ఎలాంటి వస్తువులు సెలెక్ట్ చేస్తారో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డులో భాగంగా వచ్చే ఏడాది నుండి సన్న బియ్యంతో పాటు 5 నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించడం మాత్రం ఒక లబ్ధిదారులు ఒక ఆనందమైన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఎలాంటి వస్తువులు ఇస్తుంది, మరి కేవలం ప్రకటనల మాకే పరిమితం అవుతుందా, లేకపోతే రాజకీయ ప్రకటనల వరకే పరిమితం అవుతుందా, మళ్ళీ ఆర్థిక కారణాల వల్ల మళ్ళీ వెనకడిగేసే అవకాశం ఉందా, లేకపోతే 5 వస్తువులతో పాటు మరి పెంచే అవకాశం ఉందా, ఏదనేది మాత్రం పూర్తి స్థాయిలో ఒక విధి విధానాలు ఏర్పాటు చేసుకుని ప్రకటన చేస్తే మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.